2021 అక్టోబర్ 2న శామ్ మరియు నాగచైతన్య ఇద్దరు సోషల్ మీడియాలో తమ విడాకుల గురించి ఈ పోస్ట్ పెట్టారు. వాళ్ళ 4 years నాట్ బ్రేక్ చేస్తూ వాళ్ళు పెట్టిన పోస్ట్కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఎంతో ఫీల్ అయ్యారు. అయితే నేను ఈ వీడియో చేసే ముందు యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ చూస్తే కొన్ని లక్షల వీడియోస్ ఈ టాపిక్ మీద ఉన్నాయి, కానీ వాటిలో చాలా వీడియోస్లో నిజమైతే లేదు. అసలు ఎందుకు విడిపోయారు, సమంత నాగచైతన్య ఇప్పటికీ ఎందుకు కోపంగా ఉన్నారు, శోభితాని అసలు నాగచైతన్య ఎప్పుడు కలిశారు అని తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూడండి. 2002లో సమంత ఏమాయ చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తనకి అప్పుడు 22 ఉండొచ్చు. తాను అప్పటికే మోడల్గా చాలా ఎక్సైట్ అయ్యారు. ఆ టైంలో రివర్మ అనే డైరెక్టర్ తనను చూసి ఒక తమిళ్ ఫిల్మ్ ఛాన్స్ ఇచ్చారట. ఏమాయ చేసావే మూవీ బాగా హిట్ అయిన తర్వాత సమంత నాగచైతన్య పేరుకి చాలామంది ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. తర్వాత 2014లో అంటే 4 years తర్వాత మనం ఆటోనగర్ సూర్యలో మళ్ళీ సమంత నాగచైతన్య మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పటికి ఇండస్ట్రీలో వీళ్ళు బాగా వైరల్ అయిపోయారు. వీళ్ళ పేరు అయితే చాలా బాగుంటుంది అని ఆడియన్స్ కూడా నమ్మారు. అంతేకాకుండా వీళ్ళు లవ్లో ఉన్నట్లు సమంత కూడా ట్వీట్ చేయడంతో చాలామందికి కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఫైనల్గా 2016లో సమంత మరియు నాగచైతన్యాలు ఇద్దరు గోవాలో గ్రాండ్గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. తమ పెళ్లి తర్వాత 2019లో ఇద్దరు కలిసి మళ్ళీ మజిలీ మూవీలో నటించి మళ్ళీ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నారు. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అంటే వీళ్ళే అని అనేలా అనిపించుకున్నారు. వాళ్ళ మ్యారేజ్ అయిన 3 years తర్వాత అంటే అక్టోబర్ 6, 2020లో కూడా సమంత ఓపిక్ని పోస్ట్ చేసి నువ్వు నా వాడివి నేను నీదాన్ని, జీవితంలో మనకి ఏం వచ్చినా కలిసి చూద్దాం, హ్యాపీ యానివర్సరీ అని పోస్ట్ చేసింది. అది జరిగిన కొన్ని నెలల తర్వాత చాలామందికి సమంత నాగచైతన్య మ్యారేజ్లో ఏదో ట్రబుల్ ఉంది అనే రూమర్స్ వచ్చాయి. సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా అకినేని అనే పదాన్ని తీసేయడం వల్ల ఇంకా ఈ కారణాలు బలపడ్డాయి. అంతేకాకుండా నాగార్జున బర్త్డే పార్టీలో కూడా సమంత లేకపోవడంతో అందరూ గమనించారు. ఫైనల్గా అక్టోబర్ 2, 2020లో సమంత నాగచైతన్య డివోర్స్ తీసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆఫ్టర్ డివోర్స్ ఏం జరిగింది? డివోర్స్ అయిన వెంటనే చాలామంది చాలా రకాలుగా అనుకోవడం మొదలుపెట్టారు. ఈతం జుల్కర్ అనే ఫేమస్ స్టైలిష్తో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోస్ పోస్ట్ చేసి అతని వల్ల డివోర్స్ అయింది అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది బాలీవుడ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్లో చేసిన బోల్డ్ సీన్స్ వల్ల అకినేని ఫ్యామిలీకి ఇష్టం లేవు, అందువల్ల కెరీర్ని వదిలి ఫ్యామిలీని చూసుకోమని ఫోర్స్ చేయడంతో కెరీర్ ఇంపార్టెంట్ అని డివోర్స్ ఇచ్చారు అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది జుల్కర్తో సంబంధం వల్లే ఇద్దరు విడిపోయారు అని. దాంతోపాటు సమంత కొన్ని ఈవెంట్స్లో బాధపడడం, ఏడవడం, ఇంకా ఎక్కువ ఉల్టస్ చేసుకోవడం వల్ల చాలా ట్రోల్స్ చేసేవారు. కొంతమంది సమంతని తప్పు పడితే మరికొంతమంది నాగచైతన్యదే తప్పు అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా అనుకున్నారు. రహస్యాలు, అబద్ధాలు ఒక బంధాన్ని చంపేస్తాయి, నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక రోజు దొరికిపోతావు అని పెట్టి డిలీట్ చేశారు. అయితే జుల్కర్ ఎవరిని ఉద్దేశించి పెట్టారో తెలియదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కాల్ మనీ మెంటల్ టార్చర్ పెట్టారు. నీ వల్లే శామ్ చై విడిపోయారు అంటూ అతన్ని బాగా ట్రోల్ చేశారు. అయితే ఆయన ఒక పోస్ట్లో నేను సమంతని అక్క అని పిలుస్తారు, అలాంటిది నాకు తనకు సంబంధం ఏంటి అని అడిగారు. సమంత కూడా అదే టైంలో తన ఫ్యాన్స్ అందరికీ ఒక పోస్ట్ను పెట్టారు. మీరు చూపించే సపోర్ట్కు చాలా థ్యాంక్స్, చాలామంది ఫాల్స్ రూమర్స్ని స్ప్రెడ్ చేస్తున్నారు, చాలామంది ఏవేవో రాస్తున్నారు, డివోర్స్ అనేది చాలా బాధాకరమైన సంఘటన, నాకు కోలుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి, దీనివల్ల లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది అని పోస్ట్ చేసింది సమంత. ఆ తర్వాత సమంత యశోద మూవీతో బిజీ అయిపోయారు. అలాగే నాగచైతన్య కూడా బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా మూవీలో బిజీ అయిపోయారు. ఇక ఆ తర్వాత నాగచైతన్య ప్రముఖ నటి అయిన శోభితాతో ప్రేమలో ఉన్నారని మరో వార్త బయటకు వచ్చింది. అలా సోషల్ మీడియాలో కొన్ని డేస్ పాటు ఈ రూమర్ స్ప్రెడ్ అయిన తర్వాత దాన్ని నిజం చేస్తూ ఆగస్ట్లో నాగచైతన్య మరియు శోభిత ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పారు. 2022లో శోభిత నాగచైతన్య ఫస్ట్ టైం కలిసినట్లు తెలుస్తోంది. మేజర్ మూవీని ప్రమోట్ చేసినప్పుడు కొన్ని ఈవెంట్స్ టైంలో వీరు ఫ్రెండ్స్ అన్నారు. చైతన్యతో ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిందని శోభిత చెప్పుకొచ్చింది. కానీ ఇద్దరు తమ రిలేషన్షిప్ని సీక్రెట్గా ఉంచాలి అని అనుకున్నారట. అయితే 2022లో మాత్రం ఇద్దరు లండన్లో ఒక ఫోటో దిగారు. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. 2023లో కూడా నాగచైతన్య బ్యాక్గ్రౌండ్లో శోభిత కనిపించింది. కానీ ఆ పోస్ట్ పెట్టిన వెంటనే ఆ ఫోటోని డిలీట్ చేశారు.
ఇక వీళ్ళిద్దరూ 2024లో కూడా యూరప్లో హాలిడేస్కి వెళ్ళినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అండ్ రీసెంట్గా ఈ డిసెంబర్ 4న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యన నాగచైతన్య శోభితాని రెండో పెళ్లి చేసుకున్నారు. వారి వెడ్డింగ్ ఫొటోస్ కూడా నెట్టింట్లో ఎంతగానో వైరల్ అయ్యాయి. ఏమైనప్పటికీ నాగచైతన్య మరియు సమంత డివోర్స్ తర్వాత ఇద్దరు తమ న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఒకవైపు సమంత తన షూట్స్తో బిజీగా ఉంది, మరోవైపు నాగచైతన్య ఇంకో పెళ్లి చేసుకొని తన కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తున్నారు. కారణం ఏదేమైనప్పటికీ తమ లైఫ్లో ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.